వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కడప సెంట్రల్ జైల్లో ఉంటున్న లేడీ డాన్ నిడిగుంట అరుణపై ఉన్న పీడీ యాక్ట్ను ఎత్తివేయడానికి సాధ్యపడదంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆమె అత్యంత నేర స్వభావం ఉన్న వ్యక్తిగా తెలిపింది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని పడుగుపాడుకు చెందిన అరుణను విడుదల చేయాలంటూ ఆమె తల్లి ఆదిలక్ష్మి ప్రభుత్వాన్ని కోరింది. ఆమె విజ్ఞప్తిలో దయ చూపాల్సిన అంశాలు ఏమీ లేవని, నిర్బంధం ఉత్తర్వులు కొనసాగుతాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి పేర్కొంది. అరుణపై నెల్లూరు, కృష్ణా, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో పలు దందాలు, దౌర్జన్యాలు చేసినట్లు కేసులున్నాయి. అదేవిధంగా ఆమె చాలామందికి మోసం చేసినట్లు కూడా ఆరోపణలు కూడా ఉన్నాయి. గూడూరుకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్తో కలిసి తిరుపతి ఆసుపత్రిలో సెటిల్మెంట్లు చేసినట్లు, ఆరోగ్యం పేరుతో తరచూ రౌడీ షీటర్ శ్రీకాంత్ను జైలు నుంచి బయటకు తీసుకొస్తూ వ్యవస్థలను మేనేజ్ చేసినట్లు కూడా ఆరోపణలు అరుణ ఎదుర్కొంటుంది. గత ఏడాది డిసెంబర్లో కోవూరు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అరుణ బాధితులు ఎక్కువగా ఉండడం, ఆమెకు రాజకీయ పలుకుబడి ఉండడం, ఆమె వలన సొసైటీలో ప్రమాదం పొంచి ఉందని కూడా పోలీసులు ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. అయితే ప్రభుత్వం నెల్లూరు జిల్లా కలెక్టర్కి ఆమెపై పీడీ యాక్టు నమోదు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేయడంతో నెల్లూరు జిల్లా కలెక్టర్ 2025 డిసెంబర్ 8వ తేదీన ఆమెపై పీడీ యాక్టు నమోదు చేయడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఇటీవల కాలంలో అరుణ తల్లి ఆదిలక్ష్మి ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. తన కుమార్తె అరుణపై ఉన్న పీడీ యాక్ట్ని ఎత్తివేయాలని, జైలు నుంచి విడుదల చేయాలంటూ కూడా ఆమె కోరడం జరిగింది. అయితే ప్రభుత్వము అరుణపై ఉండే పీడీ యాక్టు ఎటువంటి పరిస్థితుల్లో ఎత్తివేయడానికి సాధ్యపడదని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతము లేడీ డాన్ అరుణ కడప సెంట్రల్ జైల్లో నిర్బంధంలోనే ఉంది.